జీవించాను. నేను కూడా మా అమ్మ చాలా మంచి ఆత్మీయురాలు, మా నాన్న చాలా మంచి ఆత్మీయుడు, అని నేను మాత్రం నా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను. పాపిష్టి వాడిని, పాపిష్టి దాన్ని, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే ఈరోజు నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తున్నాను. ఒక్క అవకాశం నాకు ఇవ్వమని ప్రభువుని అడుగుతున్నాను. నా పాత రోత జీవితాన్ని నాకు దూరం చేయమని, పరిశుద్ధమైన జీవితాన్ని నాకు ప్రసాదించమని ప్రభువుకు నేను మొరపెడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి అని వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపించండి, ప్రార్థనలు ఏకీపించండి. పరిశుద్ధమైన తండ్రి, ఎంతటి పాపినైనా బాగు చేయగలిగిన దేవుడము, హృదయ మార్పిడి చేయగలిగిన దేవుడము, పాపిష్టి వాడిని పరిశుద్ధిగా తీర్చగలిగిన దేవుడము, నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప అవకాశము మనిషికి ఇచ్చావు. 55 సంవత్సరాలు పరిపాలించే కృప, గొప్ప తండ్రికి పుట్టినటువంటి భాగ్యాన్ని ఇచ్చావు. కానీ ఎంత గొప్ప కోపాన్ని నీకు రేపాడో, ఎంత గొప్ప పాపిష్టి పనులు చేశాడో, ఎంత గొప్ప శిక్షను పొందించుకున్నాడో. సంఖ్యల చేత బంధించబడి చెరసాల్లో వేయబడినప్పుడు తను గొప్ప పశ్చాత్తాపముతో ప్రార్థన చేయగా నువ్వు గొప్ప క్షమాపణను ప్రసాదించి ఆయన గొప్పగా యూదా రాజ్యాన్ని ప్రక్షాళన చేసే అవకాశం మనిషికి ఇచ్చావు. ఇదిగో ఈరోజు ఎవరైనా ప్రభా, నేను కూడా పాడైపోయా, నేను కూడా చెడిపోయా, నేను కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నా, లేక నా భర్త జీవిస్తున్నాడు, లేక నా భార్య జీవిస్తుంది, లేక నా బిడ్డలు జీవిస్తున్నాడు అని ఎవరైనా ప్రార్థన చేసుకుంటే నాయనా మరి ప్రార్థన ఆలకించి బాగుపడవలసిన వారిని బాగు చేసి, రక్షింపవలసిన వారిని రక్షించి, మరి కుటుంబంలో గొప్ప